ప్లాన్ ఏ, ప్లాన్ బి. పార్లమెంట్ మీద దాడి కేసులోని సూత్రధారులు ప్లాన్ ఏ ప్రకారం అయితే జరిగిందట. ప్లాన్ బి మిస్ అయిందట. వాస్తవంగా ఆత్మాహుతి దాడులు చేసుకోవాలనుకున్నారట. వాళ్ళు చావకుండా అందరినీ చంపడం లేకపోతే రచ్చ చేయాలనుకున్నారట. ఒంటికి నిప్పు అంటకుండా నిప్పులు రేగేటువంటి విధానాన్ని చూసుకుని తద్వారా పార్లమెంట్ సభ్యుల్ని కూడా ఇబ్బంది పెట్టాలనుకున్నారట. అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మాత్రం అల్లకల్లోలం సృష్టించడం, అందరి దృష్టిని ఆకర్షించడం. కానీ దానికి ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు సహకరించారు, లోపలికి ఎట్లా రాగలిగారు? పాసులు తీసుకోవడానికి ఆ ఎంపీల చుట్టూ 3 నెలల పాటు తిరగాలంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఇదేదో సరదాగా ఆకతాయితనంగా చేసింది కాదు, పక్కా ప్రణాళికతో చేశారు. అలా చెయ్యాలి అంటే దాని వెనకాల ఖచ్చితంగా ఎవరో శక్తులు ఉండాలి. ఆ శక్తులు ఎవరు? ఇదే ప్రస్తుతం ప్లాన్ బిలో తేల్చాల్సింది. ప్లాన్ బి ఫెయిల్ అయ్యింది. అందుకని ఆ సెల్ ఫోన్లతో సహా అన్నిటినీ తగలబెట్టారు. ఇప్పుడు ఆ సెల్ ఫోన్లను పట్టుకున్నారు, ఎక్కడ ఉన్నాయో చూశారు తగలబెట్టిన చోట. బట్ దాన్ని డేటాకి సంబంధించి ఏం జరుగుతుంది అన్నది చూడాలి. ఓవరాల్గా అయితే ఇప్పుడు ఆ సెల్ ఫోన్ కంపెనీల వాళ్ళు దానికి సంబంధించిన డేటా ఉంటుంది వాళ్ళ దగ్గర, ఇస్తారా లేదా అన్నది చూడాలి.